ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అవును, మన నోటిని కాపాడుకోగలిగితే మనము అనేకమైన అపాయాల నుంచి తప్పించబడతాము. మరి ఈ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఈ నోటిని గురించి అనేకమైన పెదవుల గురించి అనేకమైనటువంటి వాక్యాలు రాయబడ్డాయి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను కాచుకొని వాడు బుద్ధిమంతులని మరి సామెతలు 10:19 రాయబడింది. మరొక చోట చూస్తే పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి, పెదవుల వలన ఎంతో తీవ్రమైన నష్టం కలుగుద్దని కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే లోకరీత్యా కూడా మనం అనుకుంటాం కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్తూ ఒక సామెత మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే పెదవులను కాపాడుకుంటే ఎన్నో శ్రమల నుంచి మనం తప్పించబడతాము. తన నోటిని కాచుకునేవాడు తనను కాపాడుకొనును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మితముగా మాట్లాడేవారుగా ఉంటే తెలివిగలవారుగా వెంచబడతాము. జీవమండలం 4 వశమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటిని నాలుకను భద్రం చేసుకొని తగుమాత్రమైన మాటలు మాట్లాడుతూ జ్ఞానం కలిగిన మాట మన నోట వచ్చినట్లయితే మనం ప్రజల్లో వివేకవంతులుగా వెంచబడతాం. కాబట్టి అటు విధంగా మన నోటిని మనం కాపాడుకుంటూ పెదవులను కాపాడుకుంటూ మరి దైవికమైన రీతిలో ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.